ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన వారలారా, మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి వేలాదిగా వందనాలు. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థన మందిర పరిచర్యలో పాల్గొనడానికి చేరువచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ బాగున్నారా? 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగుండాలి. మీ అందరితో కలిసి నేను కూడా బాగుండాలి. హల్లెలూయా. మీ క్షేమమే మాకు క్షేమం. హల్లెలూయా. మంచిది. గడిచిన వారంలో ఓ ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. గడిచిన వారంలో పాస్టర్ గారు చెప్పారు. దానికి ముందు వారంలో ఒక వాక్యం చెప్పాను, గుర్తుందా? పోయిన వారం చెప్పిందే గుర్తులేదు పాస్టర్ గారు, మరలా మీరు అప్పుడు ఎప్పుడుతో అంటున్నారు, మాకు గుర్తు లేదు. సరే, మీకు కొంచెం బీఫ్గా కొంచెం పరిచయం చేసి తర్వాత కొద్ది మాటలు 1-2 వచనాలతో మీతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ ఈ దినము ప్రార్థనలో గడపడానికి నేను ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలామంది బలహీనులుగా ఉన్నారు. మీరు బయటికి బాగున్నామని చెప్పినప్పటికీ అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి రుగ్మతలతో మీరు బాధపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న విధానాన్ని బట్టి నేను మిమ్మల్ని ప్రార్థనలో ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాను. అయితే మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినప్పుడు యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చదివినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వినగల మనసు అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడిచే కృపను మీరు మాకు దయచేస్తూ వర్ధల చేయవలసిందిగా, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి. ఒకసారి అందరూ చప్పట్లు కొడతారా? కొట్టాలి అందరూ. ఎందుకు కొట్టారు చప్పట్లు? మీ నిద్ర పోద్దని మొదలు పెడతారు కదా, ఏమండి? అందుకని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అనే లేఖన భాగం ద్వారా గడిచిన వారములో మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఈ మాట మాట్లాడుతున్న వ్యక్తి ఎలీఫజు. ఆ మాటలు అనిపించుకుంటున్నటువంటి వ్యక్తి యోబు. యోబు బహుభక్తిపరుడు. అన్ని విషయాలలో దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా, తన భక్తి విషయంలో ఎక్కడ రాజీ పడనటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవునికి సాతానుకు మధ్య కలిగినటువంటి ఒక ఒప్పందములో మొత్తబడుతున్నటువంటి యోబును గురించి మనము గడిచిన వారంలో మనము ధ్యానం చేశాం. ఇబ్బందిలో, ఇరుకులో, మరణకరమైనటువంటి వేదనలో ఉన్నటువంటి యోబుతో ఆదరించి బలపరచవలసినటువంటి స్నేహితుడే సూటిపోటి మాటలతో, ఏమండి, అనేకమైనటువంటి ఇచకపు మాటలతో, గాయపరిచే మాటలతో తన హృదయాన్ని, తన గుండెను చీల్చివేస్తున్నప్పటికీ, ఏమండి, భక్తితో దేవుని యందు విశ్వాసముతో ఉన్నటువంటి యోబును గురించి మనము గడిచిన వారంలో ధ్యానం చేశాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఆ వ్యక్తి అంటున్నటువంటి మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యొక్క యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కావట్లేదా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే యోబు భక్తుడు చేస్తున్నటువంటి భక్తి కానీ, అతడు కలిగి ఉన్నటువంటి యథార్థత కానీ క్షుణ్ణముగా తెలిసినటువంటి స్నేహితుడు
పలుకుతున్నటువంటి మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన భక్తి మనకి ధైర్యము పుట్టిస్తుందా? ధైర్యము పుట్టించే భక్తి మనం చేస్తున్నామా? ధైర్యాన్ని పుట్టించేటువంటి భక్తిలో మనము జీవిస్తున్నామా? దానిని అనుసరిస్తున్నామా? ఆ భక్తిలో మనం బ్రతుకుతున్నామా? ఆ భక్తిలో మనము దేవునికి దగ్గర అవుతున్నామా? ఆ భక్తిలో మనము దేవునికి ఆ అనుసంధానము చేయబడతా ఉన్నామా? దేవునితో కలిసిపోతున్నామా? పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క వాక్యములో ఒక శ్రేష్టమైనటువంటి మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. నేను చదువుతున్నాను, అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు, దేవుని దాసుడు, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పలుకుతున్నటువంటి మాట, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. నేనెప్పుడు శక్తిహీనుడనో అప్పుడే నేను శక్తిమంతుడను. ఎప్పుడు నేను వ్యాధిగ్రస్తుడనో అప్పుడే నేను ఆరోగ్యవంతుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, ఇబ్బందుల్లోను, నిందలలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. ఎప్పుడు? బలహీనతల్లో. బలహీనతలలో సంతోషించే ధైర్యం, కష్టకాలములో సంతోషించే ధైర్యం, ఉపద్రవములలో సంతోషించేటువంటి ధైర్యం నిజంగా ఉందా? మనకి ఉందా? లేదు, చాలా మందికి లేదు. ఎప్పుడైతే బలహీనత మనల్ని ఆవరించిందో, ఎప్పుడైతే బలహీనత మన దరి చేరిందో, ఎప్పుడైతే సమస్య మన దగ్గరకు వచ్చిందో, సమస్యను చూసి భయపడిపోవడం తప్పితే, నా దేవుని ముందు వచ్చినటువంటి ఈ సమస్య చాలా చిన్నది అనేటువంటి స్పృహ, వచ్చినటువంటి సమస్య చాలా చిన్నది అనేటువంటి జ్ఞానం మనుషులకి కొదువైపోయింది. ఎందుకు కొదువైందంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. నువ్వు సమస్యను చూస్తున్నావు కానీ దేవుణ్ణి చూడట్లా. అర్థమైందా? దేవుణ్ణి ఎందుకు చూడట్లేదు అంటే, దేవుని గురించినటువంటి పరిపక్వత, దేవుని గురించినటువంటి పరిపూర్ణ జ్ఞానము, దేవుని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత మనకి లేదు. దేవుడు ఎవరు? నాకు తెలియదండి. ఆయన ఎవరినో బాగు చేశాడంట, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడంట, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడంట, కాళ్ళు చేతులు కలిగిన వాడిని బాగు చేశాడంట, కుంటివారికి నడకనిచ్చాడంట, పక్షవాయువు కలిగిన వాళ్ళని బాగు చేశాడంట. మేము చూడలేదుగా. అంతేనా? ఆయన చేశాడంట, మేము చూడలేదుగా. మీరు చూడలేదు కాబట్టి అవిశ్వాసం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. హల్లెలూయా. మీతో ఎందుకు సాక్ష్యాలు చెప్పిస్తున్నాను? నాకేం పని పాటలేదా? ఆ సమయం నేను దేవుని వాక్యానికి ఉపయోగించుకోవడానికి నాకు చేత కదా. ఎందుకని మీతో సాక్ష్యాలు చెప్పిస్తున్నాను? ఎందుకు మీరు సాక్ష్యాలు చెప్తున్నారు? మీ సాక్ష్యముల వలన మీకు కలుగుతున్నట్టుదేంటి? మీ వలన ఇతరులకు కలుగుతున్నదేంటి? దేవుడు మీకు ఎలా తోడుగా ఉన్నాడో,
దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో నాకు కూడా సహాయం చేస్తాడు, నాకు కూడా తోడుగా ఉంటాడు, నన్ను కూడా బాగు చేస్తాడు, నన్ను కూడా సరి చేస్తాడు, నాకు కూడా ఆయన తోడుగా ఉంటాడనేటువంటి విశ్వాసము ఇతరులకు, తోటి వారికి కలగాలని మీతో సాక్ష్యాలు చేపిస్తున్నా. ఏమి విశ్వాసం కలుగుతుంది మనలో? ధైర్యము పుట్టించు విశ్వాసము, భక్తి నీకుందా అని అడుగుతున్నాడు. మేము భక్తి పనులమండి, ప్రతి వారం మందిరానికి వస్తున్నామండి. ఉదయం 10 గంటల నుండి 1 గంట 1:30 దాకా మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మీతో కలిసి కూర్చుంటున్నామండి. మేము భక్తి పనులమే కదండి అంటే, ఇది కాదు భక్తి అంటే. నువ్వు మందిరానికి రావడం భక్తి కాదు, పాటలు పాడడం భక్తి కాదు, సాక్ష్యాలు చెప్పడము భక్తి కాదు, వాక్యాలు ప్రకటించడము భక్తి కాదు. హల్లెలూయా. భక్తి అంటే ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి, దేవుని మీద నీకున్నటువంటి ఆసక్తి. హల్లెలూయా. పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది, అమ్మ నీ మొగుడు ఎలా అంటాడు అమ్మ అంటే, ఏమనండి నాకేం తెలీదు అని అంటే, అర్థమైందా? నా భాష అర్థమైందా? పెళ్ళి 20 ఏళ్ళు అయింది, నీ మొగుడు ఎట్టా అంటాడమ్మా అని అడిగితే, ఏమనండి నాకు తెలియదు అని అన్నావు అనుకో, నువ్వు మొగుడితోటి ఉన్నట్టా లేనట్టా? నీ భార్యని గురించే అడిగాడు, అమ్మ అబ్బాయి నీ భార్య ఎలాంటిదయ్యా అని అడిగితే, ఏమనండి ఆ అమ్మాయి ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది, నాకేం తెలియదు అన్నట్టు నీ భార్యతో నువ్వు సంసారం చేసినట్ట చేయనట్టా? మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టమైన గ్రాంధిక భాషలో మాట్లాడుతున్నా. ఈ మాటలు ఎవరైనా బయట వాళ్ళు విన్నారనుకో, ఏంది పాస్టర్ గారు అట్ట అడుగుతున్నారు అన్నట్టు. కానీ మీకు అర్థం అవ్వాలని, మీ మనసులోకి వాక్యం వెళ్ళాలని నేను అలా ప్రశ్నిస్తాను. నీ భర్త గురించి నీకు తెలియని కాపురం నువ్వు చేస్తున్నావంటే అది కాపురం అంటారా? నీ భార్యను గురించి తెలియని కాపురం నువ్వు చేస్తున్నావంటే దాన్ని కాపురం అంటారా? అట్లాగే నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకుండా, నీ దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన యొక్క ప్రత్యక్షత ఏంటో తెలియకుండా, ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడో తెలియకుండా, నీ కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటో తెలియకుండా, నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలియకుండా నువ్వు చేసేటువంటి భక్తి కానే కాదు. ఆ భక్తిలో నీకు శక్తి లేదు, ఆ భక్తిలో నీకు విముక్తి లేదు, ఆ భక్తిలో నీకు దేవుని యొక్క ప్రసన్నత లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తుడు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను, క్రీస్తులో నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు నా బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలో నేను సంతోషించుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నా ప్రభు నా దగ్గరకు వస్తాడు, నేను శక్తిహీనుడిగా ఉన్నప్పుడు నా ప్రభు నా దగ్గరకు వస్తాడు, నేను ఉపద్రవంలో ఉన్నప్పుడు దేవుడు నా దగ్గరకు వస్తాడు. ఎందుకనంటే వాటి యందు నేను సంతోషిస్తున్నాను. ఆ సందర్భములలో నేను దేవునితో సహవాసము చేయడానికి, నేను ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి ఇవి నాకు దోహదపడుతున్నాయి, ఇవి నాకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనకేందంటే ఏదన్నా రోగం రాగాలి ముందు కనపడేది ఎవరు? డాక్టర్ దగ్గర పోవడం తప్పని నేను అట్లా, మా పాస్టర్ గారు డాక్టర్ దగ్గరకు పోతున్నాడు అని చెప్పి తిడుతున్నాడండి. ఇంకొంతమందికి కొన్ని ప్రదేశాలు గుర్తుకొస్తాయి, మనం పోకూడని ప్రదేశాలు, మనం వెళ్ళకూడని ప్రదేశాలు గుర్తుకొస్తాయి. ఏమండి? మొలల చుట్టూ, మెడల చుట్టూ, చేతులకి ఏడబడితే ఆడ తగిలించుకొని వచ్చి, అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి. మా కోసం ప్రార్థన చేస్తున్నాం. ఏమని చేయాలి ఇప్పుడు నేను? అయ్యా వీళ్ళు బాగా తగిలించుకొని వచ్చారయ్యా. ఏమండి? హల్లెలూయా. జాగ్రత్త. మన భక్తి మనకి ధైర్యాన్ని ఇవ్వాలా, మన విశ్వాసం మనకి ధైర్యాన్ని ఇవ్వాలా. ఏమండి? హల్లెలూయా. నిరాశ పడిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయి, నా కాళ్ళు సహాయం చేయలేదు, నా కీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు నాకు తోడు రాలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదు, నా ఇబ్బందుల్లో వాళ్ళు నన్ను మర్చిపోవద్దు, నువ్వు ఏమి విత్తుతావో
ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు, అంతేనా? వరి విత్తితే వరే వస్తుంది. ఏమండి, వరి విత్తి నాకు గోధుమలు కావాలంటే వస్తాయా? గోధుమలు విత్తి నువ్వు వరి కావాలంటే వస్తుందా? రాదుగా. అలాగే నువ్వు ఏదైతే విత్తుతావో, ఏదైతే నువ్వు నాటుతావో అదే తిరిగి నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. నువ్వు విశ్వాసమును విత్తు, ప్రార్థనను విత్తు, నిరీక్షణను విత్తు, దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నానంటే, మన శరీర బలహీనతలను బట్టి కృంగిపోని ధైర్యం మనకు కావాలి, కృంగిపోని భక్తి జీవితం మనకు కావాలి. వింటున్నారా? మన బలహీనతలను బట్టి, మన స్థితిగతులను బట్టి కృంగిపోని భక్తి జీవితము, ధైర్యము కలిగి ఎదుర్కొనగలిగినటువంటి జీవితం మనకి కావాలి. హల్లెలూయా. అలా కాకుండా నిరాశ పడిపోతే, నిస్పృహలోనికి వెళ్ళిపోతే తప్పు మనదే అవుతుంది. కాబట్టి మనము ఏ భక్తిని కొనసాగిస్తున్నాం? బలహీనతల్లో నిన్ను బలపరుచువాడు నాకున్నాడు అనేటువంటి ధైర్యం కలిగించే భక్తి ఉందా నీకు? అప్పుడేం చేస్తావంటే ఇంట్లో ఎంతమంది అయినా ఉండని, ఇంట్లో ఏ పరిస్థితి అయినా ఉండని, ఒక మూల చూసుకుంటావు. ఒక మూల చూసుకొని ఆ మూలలో మోకాలేసి, ప్రభువా నా పరిస్థితిని మార్చగలిగిన వాడు, నా స్థితిగతులను మార్చగలిగిన వాడు, నాకున్నటువంటి సమస్తమును మార్చగలిగిన వాడు, నాకు ధైర్యాన్ని పుట్టించే శక్తిని ఇవ్వగలిగిన వాడు, ఈ స్థితిని దాటగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగిన వాడు నువ్వే అని చెప్పి మోకాళ్ళని ప్రార్థన చేయి. వస్తుందా? ఉంటుందా నీ దగ్గర సమస్య? పోదా నీ దగ్గర నుంచి? హల్లెలూయా. కాబట్టి ధైర్యము పుట్టించే భక్తి, బలహీనతల్లో నుండి ధైర్యము పుట్టించే భక్తి, వ్యాధుల సమయములో ధైర్యము పుట్టించే భక్తి, శోధన సమయములో ధైర్యమును పుట్టించే భక్తి, అవమానకరమైనటువంటి స్థితిగతులలోనూ నీకు ధైర్యముగా ముందుకు వెళ్ళగలిగినటువంటి భక్తి, ధైర్యము నీకు కావాలి. హల్లెలూయా. ధైర్యం కావాలి. దేవుని యొక్క వాక్యంలో మాట ఉంది, పిరికి వారు దేవుని రాజ్యానికి పాత్రులు కారు. అర్థమైందా? ఇంతకు ఎవరు పిరికివారు? నాకేం పిరికితానమండి, దెయ్యానికైనా సరే జోలపాట పాడగలిగిన ధైర్యం మాకుంది అంటారు, అవునా? కానీ చిన్న సమస్య వస్తే డేలా పడిపోయి ఏడిసి తీసి కొట్టి ఎల్లవ చేసి, ఏమండి టవల్లో తడిసిపోయా, దుప్పట్లు తడిసిపోయా. వీళ్ళు ధైర్యవంతులా? ఏడుంది నీ భక్తిలో నీకు ధైర్యం? భక్తి లేని ధైర్యం ఎంతకాలం చేస్తే ఉపయోగం ఏముంది? కాదు, అది కాదు దేవుడు మన దగ్గర నుంచి కొడుతుంది. ఇంకొక మాటను మీకు చూపిస్తాను, చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు చదువుతున్నాను. అందరూ కూడా ఈ మాటలు ఆలకించండి. పేజ్ నెంబరు 250. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న వారందరినీ ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండ్రి. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయినటువంటి అబీగయేలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడిను. మరియు
తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయంగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరిని దక్కించుకుందామని సెలవిచ్చాను. చప్పట్లు కొనండి. కొట్టండి. అర్థమైందా? ఇప్పుడు చదవబడినటువంటి లేఖనం బాగా అర్థమైందా? దావీదు భక్తుడు 3 రోజులు తన పట్టణమును విడిచి పక్కకి వెళ్ళాడు. తన సైన్యముతో తన పనివారందరితో కలిసి పక్కకు వెళ్ళాడు. ఆయన వచ్చేసరికి ఈ పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడింది. దావీదు దగ్గర ఉన్నటువంటి దావీదు రాజ్యములో ఉన్నటువంటి అతని భార్యలు ఇద్దరు, ఆ దేశంలో ఉన్నటువంటి యవనులు, కుమారులే కానీ కుమార్తెలే కానీ ఏమండి ప్రతి ఒక్కరిని చెరపట్టుకొని అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆడ వ్రాయబడినటువంటి మాట, ఏడ్చుటకు శక్తి లేనంతగా వారు ఏడ్చారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతమంది ఏడ్చారు? ఇట్లా ఏడవడానికి శక్తి లేదు, ఏడవడానికి ఓపిక లేదు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కనబడుతుందో తెలుసా? చూస్తున్నారా అట్ట మీరు ఎప్పుడు చూసారా? చూసారా? హల్లెలూయా. ఇంట్లో కుమారుడు చక్కగా యవన బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, గారాభంగా పెంచుకున్నారు. ఇంటికి ఒక్కగానొక కొడుకని ఏంది వాడు అడిగిందల్లా ఇచ్చారు, వాడు చేసిందల్లా సహించారు. ఓకే మన అబ్బాయే కదా, వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉండని అని చెప్పి వదిలేశారు. హల్లెలూయా. వాడు అడిగాడని చెప్పి ఒక మంచి రేస్ బైక్ ఒకటి తీసిచ్చారు. ఈ కుమారుడు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దాడు, చచ్చాడు. ఆ తల్లి ఎట్ట ఉంటుంది చెప్పండి? ఆ తండ్రి ఎట్ట ఉంటాడు చెప్పండి? ఓపిక ఉంటుంది వాళ్ళకి ఏడవడానికి? ఎంతసేపు పెడతారు? ఒక గంట సేపు గుండెలు బద్దలు చేసుకుంటూ గుండెలు కొట్టుకుంటూ ఏడుతారు. తర్వాత ఏడవడానికి ఓపిక లేదు, ఏడవడానికి ఓపిక లేదు, ఏడవడానికి శక్తి లేదు. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న మాట కూడా అదేగా. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 4వ వచనము. ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఎవరు? జనులందరూ ఏడ్చారు. వారిలో దావీదు కూడా ఉన్నాడు, దావీదు భక్తుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దావీదు పరిస్థితి ఎలా ఉంది? అక్కడ దావీదు పరిస్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. మాట 6వ వచనం చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదమని జనులు చంపుదాం రండని వారు చెప్పుకొనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం విసిగిపోయింది. దావీదు నీ వల్ల కదా, నువ్వు సమర్థుడు అయితే, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తున్నవాడు మంచివాడు అయితే, మా ప్రజలు ఈ జనాంగం అంతా అమాలేకుల చేతులు చెరగా ఎందుకు కొనిపోబడతారు? నువ్వు చేతగాని వాడివి, నువ్వు సమర్థుడు కాదు, నువ్వు బ్రతికి ఉండడానికి ఎంత మాత్రం వీలుదని చెప్పి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సందర్భంలో దావీదు ఏం చేశాడు? ఏమంటున్నాడు అక్కడ చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. నీకు కూడా ఒక ధైర్యం రావాలా. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతి అయినా, నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, మరణమే నిన్ను వెంటాడుతున్నా, నువ్వేం చేయాలా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. నమ్మకం ఉండదండి మనకి,
నమ్మం మనం. అదే మనకేంటంటే సమస్య పెద్దదిగా కనపడిద్ది. సమస్య పెద్దగా, అది రోగమే కానీ, కుటుంబ పరిస్థితే కానీ, అప్పే కానీ, ఏమండి, అది ఏదైనా సరే సమస్య మనకు పెద్దదిగా కనపడుతుంది కానీ దేవుడు నీకు గొప్పగా కనబడట్లా. మన ఆలోచన మారాలి. హల్లెలూయా. నీ ఎదుట నేను ప్రాకారములను పడగొట్టుదును, పర్వతములను చదును భూమిగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఎదుట? పిరికొల్ల ఎదుట. ప్రతి సమస్యకి బేజారి పడిపోయి నేను చేస్తా వీళ్ళ కోసమా? ధైర్యం లేని వాళ్ళు, సమస్యని ఎదుర్కోలేని వాళ్ళు పిరికి వాళ్ళు. హల్లెలూయా. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. మేము సంపాదిస్తేనే కదంట అయ్యగారు. మా సంపాదించకపోతే మాకు అప్పులు ఏడ తీరుతాయి? మా కుటుంబం ఎట జరిగిద్ది? మాకు తినడానికి తిండి ఆడ నుంచి వస్తుంది? రాదు కదా. మనం ఆరాధిస్తుంది కళ్ళుండి చూడలేని వాడిని, చెవులుండి వినలేని వాడిని, నోరుండి మాట్లాడలేని వాడిని, చేతులుండి సహాయం చేయని వాళ్ళు. అక్కడి నుంచే వచ్చాం కదా. అర్థమైందా? మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనం అక్కడే నిలబడిపోయాం. మన భక్తి అక్కడే ఉండిపోయింది, మన విశ్వాసం అక్కడే ఉండిపోయింది, మన నమ్మకము అక్కడే ఉండిపోయింది. కాదు కాదు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు శక్తిమంతుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నమ్మకమైన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తన ప్రాణాన్నే తృణప్రాయంగా నీ కొరకు అర్పించిన వాడు. సభలు కొట్టు. నమ్మకం ఉండదు మనకి, నమ్మకం ఉండదు. అది ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిని మార్చగలిగిన వాడు నీవు నమ్మిన దేవుడు. అందుకే దావీదు దేవుని నమ్మాడు కాబట్టి అటువంటి మరణకరమైనటువంటి పరిస్థితి, ప్రజలందరూ తనను నమ్మిన వారే ఇప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేసి ప్రాణం తీయాలని చూస్తుంటే, దేవా నువ్వే నాకు సహాయం చేయి, నువ్వు నాకున్నావని ఒక నమ్మకం నాకుందయ్యా, నువ్వే నన్ను కాపాడగలిగినటువంటి నమ్మకం నాకు ఉందయ్యా అనేటువంటి నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. దేవుని దగ్గర అక్కడ ఏపోదును తీసుకొచ్చి ఏపోదును దగ్గర పెట్టుకుని అడుగుతున్నాడు, నేను వాళ్ళని తరిమితే పట్టుకుంటానయ్యా, నా జనాంగాన్ని నేను మరలా తీసుకురాగలనా అంటే, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెరపట్టుకొని వెళ్తున్నటువంటి అమాలేకీయులు వాళ్ళ చేతిలో నుండి ఎవరిని నష్టపోకుండా, దేనిని నష్టపోకుండా ఆ అమాలేకీయులందరిని కూడా నాశనం చేసి మరి తన యొక్క జనాంగాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని ఎదుట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మే ధైర్యం నీకు కావాలా. హల్లెలూయా. అప్పుడే నీవు భక్తిపరుడు అవుతావు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి చెప్తున్నాను కదా, దేని మీద? అవిశ్వాసం మీద ఆధారపడతాం, విశ్వాసం మీద ఆధారపడతాం. హల్లెలూయా. ఇక మీదటనైనా ఏడ్చుటకు శక్తి చాలని పరిస్థితులు, ఏడ్చుటకు ఓపిక లేని పరిస్థితులు నీకు ఎదురైనా హల్లెలూయా, దేవునిని వెదికే ధైర్యం, దేవుని సన్నిధిలో నిలిచే దైవికమైనటువంటి ధైర్యం నువ్వు కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలను బట్టి ఎన్ని రకాల అభ్యంతరాలు, బెదిరింపులు ఎదురైనా ప్రాణాపాయంలోనూ దేవుని సన్నిధిలో మనము ధైర్యంగా నిలబడేటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే ఈ వాక్య భాగాన్ని మరొక వచ్చే వారంలో కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని మీకు 6 వారాల పాటు ఇదే వాక్యాన్ని మీకు నేర్పించడానికి కొత్త విషయాలు ఈ వారం చెప్పాడు కదా, ఇంకేముందని అనుకోమాకండి.
భక్తిలో ఉన్నటువంటి శక్తిని మీకు నేర్పించాలని, ఆ భక్తి నీకు ధైర్యము పుట్టించే విధంగా నువ్వు విశ్వాసములో రూపాంతరము చెందాలనేటువంటి ఉద్దేశంతో నేనున్నాను. అటు నడిపింపుని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించులాగున మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు ఎలీషా అన్న గారు మనల్ని ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం.